ఓవర్ డోస్ కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఈ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి అలీ డ్రగ్స్ సేవించినట్టు గుర్తించారు. అతడు మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉన్నాడు. మోతాదుకు మించి తీసుకోవడంతో మృతి చెందాడని నిర్ధారించారు. రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ తో పాటు గంజాయిని పట్టుకున్నారు. 18 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 2 కేజీల గంజాయిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుండి హైదరాబాద్ కు ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశారు. నిందితులు సంతోష్, సందీప్, శివను అరెస్టు చేశారు. ముగ్గురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి డ్రగ్స్ వస్తున్నట్టు గుర్తించామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్. డ్రగ్స్ కొంటున్న సాయిబాబు, విశాల్ రెడ్డి, సమీర్ ను కూడా అరెస్టు చేశామన్నారు. నిందితులు ఇన్స్టా ఆధారంగా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని వివరించారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఒక జాయింట్ ఆపరేషన్ లో ముగ్గురు వ్యక్తిని బెంగళూరు నుంచి వచ్చిన టైంలో ఒక 18 గ్రామ్ ఎండిఎంఏ, తర్వాత 130 గ్రామ్ గాంజా వచ్చే క్రమంలో పట్టుకోవడం జరిగింది ఆరాంఘర్ చౌరస్తా దగ్గర. ఆ ముగ్గురు ద్వారా మళ్ళీ అక్కడ సప్లయర్స్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం అనేది ప్రయత్నం ఉండే. వాళ్ళని కూడా ఆ ముగ్గురుని ఐడెంటిఫై చేసి ఆ ముగ్గురుని కూడా హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఒక జాయింట్ ఆపరేషన్ లో